ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యుల్లో ఒక్కొక్కరు ఏ విధంగా చనిపోయారు అన్నది చూద్దాము. ఫస్ట్ మనం ఇక్కడ సువార్థికుడు అపోస్తులుడైన పునీత లూకా గారు ఏ విధంగా చనిపోయారో చూద్దాం. ఇక్కడ రాసింది చూడండి. గ్రీసు దేశంలో సువార్త సేవ చేస్తుండగా ఆయనను ఆలివ్ చెట్టుకు ఉరివేసి చంపారు. ఆలివ్ చెట్టు ఉంటుంది కదా, ఇది ఆలివ్ చెట్టు అన్నమాట. ఇదంతా ఆలివ్ చెట్టు. ఆలివ్ చెట్టుకి ఉరివేసి చంపారు. లూకా గారు, ఈయన వైద్యుడు అంటే డాక్టర్ అన్నమాట. డాక్టర్ ఈయన్ని ఉరివేసి చంపారనమాట. ఎందుకొరకు అంటే దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు అనని. లూకా గారు చనిపోయిన విధానం ఇది. ఇంకొకటి సువార్థికుడు అపోస్తులుడైన పునీత మార్కు గారు ఏ విధంగా, ఈయన కూడా అపోస్తులుడే, ఈయన ఏ విధంగా చనిపోయారు అన్నది చూద్దాం. మార్కు గారు అలెగ్జాంద్రియా దేశంలో సువార్త సేవ చేస్తుండగా ఆగ్రహించిన స్థానికులు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, మా దేశం వచ్చి నువ్వు సువార్త ప్రకటిస్తావా అని చెప్పి మెడలో తాడు వేసి చనిపోయే వరకు వీధుల గుండా లాగారు. అంటే మెడలో తాడు వేసేసారు. చనిపోయే వరకు ఈ విధంగా వీధులు మొత్తం తిప్పుతూ లాగుతూ వెళ్ళారు. అంటే ఆయన చనిపోయే వరకు ఈ విధంగా తిరుగుతూనే ఉన్నాడు. మధ్యలో ఎక్కడ నాకు చనిపోతాను నేను, నాకు వద్దు యేసుక్రీస్తు అని చెప్పేసి వదిలేలా, చనిపోయే అంతవరకు కూడా ఈయన ఇలా లాగపడుతూనే ఉన్నాడు. ఈ విధంగానే చనిపోయాడు. మధ్యలో ఒకవేళ వదిలేసేస్తుంటే ఆయన బ్రతుకుండేవాడేమో, కానీ దేవుని కోసం ఆయన చనిపోయాడు. ఇంకొక వ్యక్తి అన్యుల అపోస్తులుడైన పునీత పౌలు గారు. అన్యులకి మాత్రమే కాదు, అన్యులకి సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డ ఇతను పౌలు గారు. ఫస్ట్ ఈయన క్రైస్తవుల్ని హింసించి వాళ్ళని చంపి నానా వేదనలు పెట్టాడు. తర్వాత ఈయన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఈయన ఏ విధంగా దేవుని కోసం చనిపోయాడు అన్నది చూద్దాం. రోమ్ పట్టణంలో రెండవసారి చెరసాలలో బంధింపబడి శిక్ష అనుభవించి శిరచ్ఛేదనం చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. ఈయన తల నరికివేయబడింది పౌలు గారిది. చూడండి ఒకసారి. శిరచ్ఛేదనం చేయబడి ఈయన చనిపోయారనమాట. సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారి శిరచ్ఛేదనం ద్వారా చనిపోయాడు ఈయన. మరొక అపోస్తులుడైనటువంటి మత్తయ్య ఈయన ఎలా చనిపోయారో చూద్దాము. ఇస్కరియోతు యూదా బదులుగా దేవునిచే 12వ శిష్యునిగా ఎన్నికైనటువంటి మత్తయ్య అంటే యూదా చనిపోతాడు కదా, ఆయన తర్వాత ఈయన ఎన్నుకుంటారు. టర్కీలో రాళ్లతో కొట్టబడి శిలువ మరణం పొంది క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించారు. టర్కీ దేశంలో రాళ్లతో కొట్టబడ్డాడంట. శిలువ మరణం పొందేంత వరకు కూడా క్రీస్తు కొరకు హతసాక్షిగా ఈయన చనిపోయారు. చూడండి, ఇక్కడ రాయితో కొడుతున్నారు. మత్తయ్య గారు 12వ శిష్యుడిగా చేర్చబడినటువంటి వ్యక్తి. ఇక్కడ పొడుస్తున్నారు, ఒక పక్కన రాళ్లతో కొడుతున్నారు. చనిపోయే అంతవరకు కూడా ఈ విధంగానే ఆయన కూడా ఈ విధంగానే చనిపోయారనమాట. అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి మరొక వ్యక్తి అపోస్తులుడైన కానానీయుడగు సీమోను గురించి తెలుసు కదా మనకి, సీమోను పేతురు. ఆయన ఏ విధంగా చనిపోయాడో చూద్దాం. అనేక దేశాలలో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉండగా సిరియా దేశపు గవర్నర్ ఆదేశం మేరకు హింసింపబడి సిలువ వేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. ఈయన కూడా సిలువ వేయబడి చనిపోయారు. ఏ ఊరిలో అంటే సిరియా దేశపు గవర్నర్ ఆదేశించి సీమోను గారిని హతసాక్షిగా మార్చారనమాట. మరొక శిష్యుడైనటువంటి అపోస్తులుడైన పునీత తద్దయ్య గారి గురించి చూద్దాం ఇప్పుడు. తద్దయ్య గారు ఈయన ఎలా చనిపోయారు అంటే
అర్మేనియా ప్రాంతంలో క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించుచుండగా కర్రలతో కొట్టి సిలువకు వ్రేలాడదీయగా తన ప్రాణాలు పణంగా పెట్టి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. తద్దియ ఈయన ఎలా చనిపోయారంటే క్రీస్తు ప్రేమను సువార్తగా ప్రకటిస్తూ ఉంటే ఆయన్ని కర్రలతో కొట్టారంట. సిలువకు వ్రేలాడదీసి తన ప్రాణాలను పణంగా పెట్టి క్రీస్తు కొరకు ఈయన కూడా హతసాక్షిగా మార్చబడ్డాడు. కర్రలతో కొడుతున్నారు చూడండి ఒకసారి. తద్దియ ఈయన. ఇంకొక వ్యక్తి అయినటువంటి అపోస్తులుడైన అల్ఫై కుమారుడైనటువంటి అపోస్తులుడైన పునీత యాకోబు గారు ఈయన ఎలా చనిపోయారో చూద్దాము. దేవాలయ శిఖరము నుండి క్రిందకు త్రోయబడిన చనిపోలేదని, అంటే దేవాలయం శిఖరం నుంచి యాకోబు గారిని పైనుంచి తోసేశారు, అయినా చనిపోలేదు అని అతన్ని దుడ్డు కర్రలతో, అంటే పెద్ద పెద్ద కర్రలతో నలగ కొట్టి చంపారు. అతడు క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. చూడండి యాకోబు గారిని మామూలుగా చనిపోలేదు అనని మళ్ళీ దుడ్డు కర్రలు తీసుకొని చనిపోయేంత వరకు కూడా కొడుతూనే ఉన్నారు. ఈ విధంగా ఈయన హతసాక్షిగా మారాడు. యేసుక్రీస్తు శిష్యుల్లో మరొక వ్యక్తి అయినటువంటి అపోస్తులుడైన మత్తయి గారు ఈయన ఏ విధంగా చనిపోయారో చూద్దాము. ఈయన మత్తయి సువార్త రాశాడు. మన న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి రాసిన పుస్తకం ఇదే. ఈయన ఇథియోపియాకు వెళ్ళి అన్యజనులకు సువార్త ప్రకటించుచుండగా ఇనుప మేకులతో భూమిలో గుర్చబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. ఇథియోపియా అనే దేశంలో అన్యజనులకు సువార్త ప్రకటించడానికి మత్తయి గారు వెళ్ళారనమాట. ఇక్కడ క్రీస్తు కొరకు చనిపోయారు. ఎలా అంటే ఇనుప మేకులతో భూమిలో గుర్చబడి, ఇనుప మేకులు తీసుకొని భూమిలో గుచ్చి ఆయన్ని చంపేశారనమాట మత్తయి గారిని. మేకు చూడండి ఇక్కడ, ఈ మేకుతో కొడుతున్నారు. మత్తయి గారు చనిపోయిన విధానం. మరొక అపోస్తలుడైనటువంటి తోమా గారు ఈయన మన భారతదేశానికి వచ్చాడు. కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాలన్నీ తిరిగి మనకు సువార్త ప్రకటించడానికి ఈయన వచ్చాడు. ఈయన ఏ విధంగా చనిపోయాడు అన్నది చూద్దాము. భారతదేశంలోని మద్రాసు సమీపంలో పెద్ద కొండపై ప్రార్థనా సమయంలో ఈట చేత పొడవబడి చంపబడ్డారు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. పెద్ద కొండ మీదకి వెళ్ళి ఆ టైంలో ఈటలు తీసుకొని వచ్చి ఆయన వెనకాలుగా వచ్చి ఆయన వీపులో గుచ్చి ఆయన్ని చంపారనమాట తోమా గారిని. చూడండి ఒకసారి తోమా గారు. మన భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువారు మన భారతదేశాన్ని ప్రేమించి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడిగా ఇతన్ని తీసుకొని వచ్చాడు మన భారతదేశానికి. మన దేశం మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో ఒకసారి చూడండి మీరు. అపోస్తలుడైన మరొక వ్యక్తి పునీత బర్తలోమయి గురించి చూద్దాము. ఈయన ఏ విధంగా చనిపోయాడు అనేది. ఈయన అర్మేనియా దేశంలో సువార్తను బోధిస్తూ ఉండగా అన్యులు అతనిపై కోపించి అతన్ని చర్మాన్ని ఒలిచి ఆ చర్మంతోనే మరలా అతని శరీరమును కుట్టి సిలువ వేయగా సంతోషంతో ఆ బాధను అనుభవించి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. బర్తలోమయి గారు అసలు ఎంత గ్రేట్గా చనిపోయారు చూడండి. అర్మేనియా అనే దేశంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే అన్యులు వచ్చి అతని మీద కోపంతో అతని చర్మాన్ని ఒలిచారంట. ఆ చర్మంతోనే మరలా అతని చర్మాన్ని కుట్టారు. కుట్టిన తర్వాత సిలువ వేయగా తర్వాత సిలువ వేశారు. ఆ సిలువ వేసినా కూడా ఆయన బాధతో సంతోషంగా బాధను కూడా అనుభవించి సంతోషంతో క్రీస్తు కొరకు హతసాక్షిగా చనిపోయారు. బర్తలోమయి చర్మాన్ని ఒలిచి మళ్ళీ అదే చర్మాన్ని కుట్టి సిలువ మీద మరణించాడు. సంతోషంగా మరణించాడు ఈయన.
ఈయన అపోస్తలుడైనటువంటి పునీత ఫిలిప్ గారు ఏ విధంగా చనిపోయారో చూద్దాము. ఫిలిప్ గారు అనమాట. ఈయన ప్రగియా ప్రాంతం వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో కొరడాలతో కొట్టబడి, క్రూరంగా హింసించబడి, సిలువ వేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. ఫిలిప్ గారు ఏ విధంగా చనిపోయారంటే, ప్రగియా అనే ప్రాంతానికి వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ కొరడాలతో కొట్టి క్రూరంగా హింసించారు. అక్కడ హింసించి సిలువ వేశారు క్రీస్తు కొరకు. ఆ విధంగా ఫిలిప్ గారు చనిపోయారు. ఈయన ఫిలిప్ గారు. అపోస్తలుడిగా పిలువబడుతున్నటువంటి మరొక వ్యక్తి పునీత అపోస్తలుడైనటువంటి యోహాన్ గారు. ఈయన ఎలా చనిపోయారో చూద్దాము. యేసు యొక్క ప్రియ శిష్యుడైన ఇతనిని ఎఫెస్సులో బంధించి రోమాకు తీసుకొని వెళ్ళి మరుగుచున్నటువంటి నూనెలో చంప ప్రయత్నించగా యోహాను మరణించకపోగా, అంటే చనిపోలేదు. అప్పుడు డొమిషియన్ చక్రవర్తి ఆదేశం ప్రకారము పద్మాసు ద్వీపంలో ఖైదీగా బంధించబడి అక్కడ ప్రపంచానికి ప్రకటన గ్రంథాన్ని అందించి సాధారణంగా మరణం పొందారు. ఈయన మామూలుగా ఆయన్ని ఒక మరుగుచున్నటువంటి నూనెలో వేశారు. ఈయన యోహాన్ గారు యేసుక్రీస్తు ప్రభువారికి చాలా ప్రియమైన శిష్యుడు అనమాట. ఆయన్ని రోమా వాళ్ళు ఏం చేశారంటే మరుగుచున్న నూనెలో వేశారు. వేసినప్పటికీ ఆయన చనిపోలేదు. అందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డొమిషియస్ చక్రవర్తి పద్మాస్ ద్వీపంలో ఆయన ఖైదీగా బంధించేశారు. ఆ ద్వీపంలోనే సువార్త ప్రకటించి ప్రకటన గ్రంథంను రచించాడు ఈయన. మరొక అపోస్తలుడైనటువంటి యాకోబు గారు. ఈయన ఏ విధంగా చనిపోయారో చూద్దాము. తాను చనిపోవుటకు కొనిపోబడుతున్న సమయంలో యుద్ధంలో గెలిచిన వీరుని వలె ఉత్సాహంగా బహు సంతోషంగా వధింపబడే స్థలానికి చేరుకొని శిరచ్ఛేదనం చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. యాకోబు శిష్యులలో మొట్టమొదట హతసాక్షి యాకోబే. తాను చనిపోతున్నప్పుడు సంతోషంతో యుద్ధంలో ఏ విధంగా గెలిచాడో అంత సంతోషంగా, అంత ఉత్సాహంగా వెళ్తూ వధింపబడిన స్థలానికి వెళ్ళి శిరస్సు అంటే తలను నరికివేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారబడ్డాడు. చూడండి, తల నరకడానికి ఎత్తుతున్నారు కత్తి. సంతోషంగా వెళ్ళాడంటేనా. యుద్ధంలో గెలిచినప్పుడు ఎట్లా వెళ్తారో అంత సంతోషంగా వెళ్ళి ఈయన చనిపోయారు. అపోస్తలుడైనటువంటి మరొక వ్యక్తి అంద్రేయ గారు ఏ విధంగా చనిపోయారు అన్నది చూద్దాం. పత్రాస్ నగరంలో వ్యతిరేకతల మధ్య ధైర్యంగా క్రీస్తు సువార్తను బోధిస్తూ ఉండగా ఎక్స్ ఆకారం గల సిలువపై 3 దినాలు వ్రేలాడదీస్తే ఆ బాధలోనే చుట్టూ చేరి ఉన్న జనులకు సువార్త అందించి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారాడు. ఈయన్ని ఎక్స్ ఆకారంలో ఉన్న సిలువకి ఈయన్ని సిలువ వేసి చంపారనమాట అంద్రేయ గారిని. ఆయన ఆ బాధలోనే 3 రోజులు అదే సిలువ మీద అలానే ఉంచినప్పుడు అక్కడికి వచ్చి చూస్తున్న వారికి కూడా ఆ బాధలోని సువార్తను ప్రకటించి ఆ విధంగా దేవుని కొరకు హతసాక్షిగా చనిపోయారు అంద్రేయ గారు. అపోస్తలుడైనటువంటి మరొక వ్యక్తి పునీత పేతురు గారు. ఈయన ఏ విధంగా చనిపోయారు అన్నది చూద్దాం. రోమా పట్టణంలో ప్రభువు వలె సిలువ వేయబడుటకు అర్హుడను కానని తల క్రిందులుగా తనను సిలువ వేయమని కోరి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారెను. యేసుక్రీస్తు ప్రభువు వారు నార్మల్గా సిలువ వేయబడితే నేను అందుకు అర్హత కాదు నాకు అని చెప్పి తల క్రిందులుగా నన్ను వేలాడదీసి నన్ను సిలువ వేయండి అని పేతురు గారు ఈ విధంగా చనిపోయారనమాట. వీరందరూ బాధతో చాలా ఏడుస్తూ అట్లా ఏం చనిపోలేదు, చాలా సంతోషంతో చనిపోయారు వీళ్ళందరూ. మనం కూడా దేవుని కొరకు ఈ విధంగానే ప్రయత్నం చేయాలి. అది ఎంతో ధన్యత మనకి. చావు వచ్చినప్పుడు భయపడని వాడు ఒక క్రైస్తవుడు మాత్రమే.